ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. కాలచక్ర గమనంలో కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని యుగాలు, కొన్ని తరాలు గడిచిపోయాయి. ఎన్నో శకాలు, తర్వాత ఎన్నో కల్పాలు గడిచిపోయి అమీబా నుండి ఆధునిక మానవుడి వరకు ఈ జీవి అభివృద్ధి క్రమంలో లేదా మానవ అభివృద్ధి క్రమంలో, సమాజాభివృద్ధి క్రమంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటూ, అనేక రకాల పరిణామాలు చూస్తూ ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ప్రతి ఒక్క జీవి అనేది అభివృద్ధి చెంది ఈ ఆధునిక సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ మనుషుల యొక్క మనుగడ, జీవి యొక్క మనుగడ అనేది ఈ దశకి వచ్చింది. అంటే ఆది మానవుడి కాలం నుంచి ఆధునిక మానవుడి వరకు ఈ రూపాంతరణ జరిగేటటువంటి క్రమంలో కేవలము శరీర అభివృద్ధి, తర్వాత బుద్ధి వికాసం, మనసు యొక్క వికాసం, సమాజ వికాసం ఎంతెంత జరుగుతోందో మనిషి ప్రకృతికి, విశ్వానికి, అదేవిధంగా తన స్వభావానికి చాలా దూరం అయిపోయి జీవిస్తున్నాడు. ఇలా జీవించడం వల్ల ఏం జరుగుతోంది అంటే, ప్రతి జీవితో తనకున్నటువంటి అవినాభావ సంబంధం, తర్వాత ప్రకృతితో ప్రతి ఒక్క స్థితిలో తను ఏర్పరచుకున్నటువంటి ఒక పరిధి అనేది దాటిపోయి, ఒక విధంగా చెప్పాలంటే ప్రతి జీవి నుంచి, ప్రకృతి నుంచి, అదేవిధంగా ఈ విశ్వం నుంచి మనిషి పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయాడు. ఈ ఆధునిక సమాజంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు, తర్వాత మనిషి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, రకరకాల స్థితిగతులు, సమాజంలో చూస్తున్నటువంటి రకరకాల పరిస్థితులు, విపత్కాల పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒక విధంగా చూస్తుంటే మనిషి నిజంగా అభివృద్ధి చెందాడా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. మనము రోజులు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ క్యాలెండర్లు మారుతున్నాయి, తర్వాత డేట్స్ మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, కానీ మనుషుల జీవితం మారట్లేదు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా, తర్వాత ఎన్ని రోజులు గడిచిపోయినా మనిషి తన లోపల ఉండేటటువంటి ఆ స్థితిని మార్చుకోలేకపోతున్నాడు. ఇంకా రోజులు గడిచిన కొద్దీ ఒక పతనం వైపు అడుగులు వేస్తున్నాడే కానీ అభివృద్ధి వైపు అడుగులు అనేవి పడట్లేదు. ఇక మనము 2025 సంవత్సరం అయిపోయి 2026 1వ నెల జనవరిలో ప్రస్తుతం మనం ఉన్నాం. అంటే ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి, 100 years అంటే ఒక శతాబ్దానికి ఒకసారి, లేదా ప్రతి 2500 సంవత్సరాలకు ఒకసారి, అదేవిధంగా ప్రతి యుగానికి, ప్రతి తరానికి కాలమానం ప్రకారం కాలచక్ర గమనంలో అనేక రకాల మార్పులు సంభవించడం అనేది సహజం. అది ఎందుకంటే ప్రకృతి పరంగా, విశ్వపరంగా, సమాజపరంగా రకరకాల మార్పులు రావడం అనేది సహజంగా జరుగుతోంది. అదేవిధంగా అట్లా జరిగి చాలా రకాల మార్పులు మనం చూసాం సొసైటీలో, ఈవెన్ మనుషుల లోపల కూడా.
అయితే ఇక మీదట ఈ 2026 నుంచి ఈ 2050 లేదా 70 సంవత్సరాల వరకు మనిషి మనుగడ ఎలా ఉండబోతోంది, సామాజిక స్థితిగతులు ఎలా మారబోతున్నాయి, తర్వాత ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతోంది, దాంతోపాటు మనిషి ఎంత అభివృద్ధి సాధిస్తున్నాడు అనేది ఒక అనలిటికల్గా, ఒక విశ్లేషణాత్మకంగా మనము తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది జ్యోతిష్యం కాదు, భవిష్యత్తును నిర్ణయించడం కాదు. వాస్తవానికి భవిష్యత్ అనేది ఎలా ఉంటుంది, ఇప్పుడు గతం ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు ఆధారంగా చేసుకొని భవిష్యత్తు ఉంటుంది. సో ఈ రోజులో మార్పు అనేది రాకపోతే భవిష్యత్తు ఒక విధంగా చెప్పాలంటే దీని కంటిన్యూటీ, అంటే దీని యొక్క ఎక్స్టెన్షన్ ఫ్యూచర్. అంటే నిన్న మనం ఎలా ఉన్నామో దాని ఎక్స్టెన్షన్ ఈరోజు అయితే, ఈరోజు మనం ఎలా ఉంటున్నాం దాని ఎక్స్టెన్షన్ టుమారో, అంటే రేపు. సో ఫ్యూచర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టుడేస్ లైఫ్ అని మనం ఈజీగా మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో ఈ ప్రస్తుత సమాజంలో మనం చూస్తుంటే అనేక రకాల స్థితిగతులని, అనేక రకాలైనటువంటి పరిస్థితులని మనం చూస్తున్నాం. అంటే అభివృద్ధి పేరు మీద అసలు ఏం అభివృద్ధి చెందింది సమాజంలో అని మనం చూసుకుంటే, ఒకప్పుడు మానవ సమాజంలో భౌతిక ప్రపంచంలో ఏమీ ఉండేది కాదు. అంటే జీరో, ఒక విధంగా చెప్పాలంటే జీరో. ఏంటి ఆ జీరో ఏంటి అంటే, మనిషి ఆంతరంగికంగా చాలా రిచ్గా ఉండేవాడు. ఆంతరంగికంగా అంటే ఏంటి ఆ రిచ్నెస్ అంటే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు శాంతి కానీ, ప్రేమతత్వం కానీ, మానవత్వం కానీ, మైత్రీ భావన కానీ, తర్వాత కరుణ కానీ, తర్వాత హృదయ స్పందన కానీ, ఇన్నర్ రిచ్నెస్ చాలా ఉండేది ఒకప్పుడు. అఫ్కోర్స్ ఈ సొసైటల్ డెవలప్మెంట్ లేదు, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ లేదు, శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందలేదు, సమాజం అభివృద్ధి లేదు. అయినప్పటికీ కూడా మనిషి చాలా హాయిగా ఉండేవాడు. అంటే ఒక పూట తిని కూడా చాలా ప్రశాంతకరమైనటువంటి జీవితం. కరెంటు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, సరైనటువంటి వసతులు లేకపోయినా, అడవిలో ఉన్న, చెట్ల కింద ఉన్న, తర్వాత చిన్న చిన్న గుడిసెల్లో ఉన్న చాలా హాయిగా లైఫ్ స్టైల్ ఉండేది. అంటే వాళ్ళకున్న దాంట్లో చాలా సంతృప్తిగా జీవించడం అనేది వాళ్ళకి హాయిగా ఉండేవాళ్ళు. ఒక పూట తిన్నా హాయిగా ఉండేవాళ్ళు, హాయిగా ప్రశాంతంగా పడుకునేవాళ్ళు, ప్రశాంతంగా జీవించేవాళ్ళు. ఒక స్థిరమైనటువంటి జీవిత విధానం అనేది ప్రపంచవ్యాప్తంగా, ఒక భారతదేశంలో అని కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క వ్యక్తి చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో, అంటే ప్రకృతికి దగ్గరగా, పంచభూతాలకి దగ్గరగా, అండ్ తర్వాత రకరకాలైనటువంటి స్థితులకి దగ్గరగా తను జీవించడం వల్ల వాళ్ళకి ఇన్నర్ రిచ్నెస్, అంటే మనిషిలాగా జీవించేవాడు. అయితే ఈ భౌతిక ప్రపంచం అనేది, ఈ సమాజాభివృద్ధి అనేది, ఎస్పెషల్లీ ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగం అనేది ఎంతెంత అభివృద్ధి చెందుతోందో, మనిషి జీవితం ఎలా అయిపోయిందంటే ఈ ఇన్నర్ రిచ్నెస్ వెళ్ళిపోయింది. అంటే ఆంతరంగిక సంపద అంటారు వీటిని ఏమంటారు, ఆంతరంగిక సంపదలు. అంటే ప్రకృతి ప్రసాదించినటువంటి వరం ఇది ప్రతి మనిషికి. ఏంటి అంటే శాంతి, ప్రేమ, కరుణ, మానవత్వం, హృదయ స్పందన, ఇవన్నీ కూడా ప్రకృతి మనిషికి ఒక గిఫ్ట్ లాగా ఇచ్చి జీవితాన్ని హాయిగా జీవించడానికి కావలసినటువంటి వనరులు ఇచ్చి స్వేచ్ఛగా జీవించడానికి ప్రకృతి ప్రసాదించినటువంటి ఆంతరంగిక సంపదని ఈ ఆధునిక సమాజంలో మనిషి కోల్పోయాడు. ఔటర్ రిచ్నెస్ వచ్చింది. అంటే ఒకప్పుడు ఎడ్ల బండ్ల మీద తిరిగేవాళ్ళు ఈరోజు కార్లలో తిరుగుతున్నారు.
ఒకప్పుడు కాలినడకన పోయేవాళ్ళు ఈరోజు ఫ్లైట్స్లో తిరుగుతున్నారు. అంటే నేను గాలి లోపల ఎగురుతున్నా, అంతరిక్షంలో నేను ప్రయాణం చేస్తున్నా, లేదా నేను రోడ్ల మీద చాలా వేగంగా దూసుకుపోతున్నా, తర్వాత నేను సముద్రంలో పడవల్లో ప్రయాణం చేస్తున్నా, ప్రకృతిని నేను శాసిస్తున్నాను, ప్రతిదాన్ని నా కంట్రోల్లో తెచ్చుకున్నాను అని చెప్పి మనిషి ఏమైపోయిందంటే భౌతిక ప్రపంచం యొక్క అభివృద్ధే ముఖ్యం అనుకొని తన ఆంతరంగిక సంపదని పూర్తిగా కోల్పోయాడు. అంటే ఇవాళ రేపు అభివృద్ధి అంటే ఏంటి అని ఎవరినైనా అడిగితే ఏముంది, ఎడ్యుకేషన్ అంటారు, డబ్బు అంటారు, స్టేటస్ అంటారు, పొజిషన్ అంటారు, తర్వాత విహరించడం అంటారు, కంఫర్టబుల్ లైఫ్ అంటారు, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ల గురించి చెప్పుకుంటారు. రకరకాలుగా స్థితుల్లో ఇది అభివృద్ధి, ఇంకెంతకంటే ఏం కావాలా, వీఆర్ సక్సెస్ఫుల్ అని చెప్పుకుంటారు. కానీ ఈ సక్సెస్ సాధించడానికి ఒక మనిషి ఎంత నలుగుతున్నాడు ఆంతరంగికంగా అనేది మనం చూసుకుంటే మనకి చాలా క్రిస్టల్ క్లియర్గా కొన్ని విషయాలు మనకు బయటపడతాయి. ఎస్పెషల్లీ ఆధునిక సమాజంలో మనం చూస్తూ ఉంటే మనిషి పరిగెడుతున్నాడు. దేనికోసం పరిగెడుతున్నాడు? చదువు కోసం పరిగెడుతున్నాడు, సంపద కోసం పరిగెడుతున్నాడు, బంధాల కోసం పరిగెడుతున్నాడు, తర్వాత శాస్త్ర సాంకేతిక రంగంతో పరిగెడుతున్నాడు, అండ్ పనుల కోసం పరిగెడుతున్నాడు. ఈ పరిగెత్తడంలో ఏం జరుగుతోంది అంటే టోటల్గా తన అస్తిత్వాన్ని కోల్పోతున్నాడు. అసలు నడవడం అనేది ఎప్పుడో ఆపేశాడు మనిషి, పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఈ పరిగెత్తడము మొదలుపెట్టాక విచిత్రం ఏం జరుగుతోంది ప్రస్తుత సమాజంలో అంటే మనిషి పరిగెత్తే దానికంటే వేగంగా పరిస్థితులు ఇంకా ఫాస్ట్గా పరిగెడుతున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, ఈ టెక్నాలజికల్ ఎరాలో టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అంటే ఇప్పుడు ఇవాళ ఉన్న టెక్నాలజీ రేపు ఉండట్లేదు, ఇవాళ ఉన్న గ్యాడ్జెట్స్ రేపు ఉండట్లేదు. తర్వాత ఈరోజు మనం వాడుతున్నటువంటి ఈ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో రేపు ప్రతి క్షణం ప్రతిరోజు ప్రతి నెల ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. ఇవాళ ఒక కోర్సు నేర్చుకొని ఒక సబ్జెక్ట్ నేర్చుకొని దీంట్లో మనం పర్ఫెక్ట్ అయిపోయాం అనుకునే లోపే ఇంకోటి వచ్చేస్తుంది. అంటే ఒక కోర్స్ మనం నేర్చుకొని దీంట్లో పర్ఫెక్ట్ అయిపోయాము, ఇంకా మనం హాయిగా ఉండొచ్చులే అనే లోపే ఇంకొక అప్డేట్ వచ్చేస్తుంది. అంటే మనిషి కంటే వేగంగా టెక్నాలజీ ఇంకా వేగంగా పరిగెడుతోంది. ఈ టెక్నాలజీతో మనిషి ఉరుకులు పరుగులు పెడుతూ ఆఖరికి ఏం జరుగుతోంది అంటే నైరాశ్యం వచ్చేస్తుంది, నిరాశ వస్తుంది, నిస్పృహ వస్తుంది. దీంతో పాటు ఏం జరుగుతోంది, సరే కష్టపడి ఎప్పుడో ఒక లెర్నింగ్లో ఉంటూ అప్డేట్ అవుతూ ముందుకు వెళ్తూ ఏం జరుగుతోందంటే మనిషి దగ్గర భౌతిక సంపద వస్తుంది, స్టేటస్ వస్తుంది, పొజిషన్ వస్తుంది, కంఫర్టబుల్ లైఫ్ వచ్చింది, కానీ ఇన్నర్ సంపద పూర్తిగా కోల్పోయాడు. ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు ఆంతరంగిక సంపద అంతా కోల్పోయాడు. ఈ కోల్పోవడం వల్ల ఏం జరుగుతోంది అంటే నీ చుట్టూ చూడడానికి అనేక రకాల సంపదలు ఉన్నాయి, పెద్ద బిల్డింగ్ ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక అయిపోయింది, ఇంకా పరిగెత్తడం అయిపోయింది, ఇప్పటికైనా ప్రశాంతంగా కూర్చొని ఇక సుఖపడదాం, అన్నీ ఏర్పాటు చేసుకొని సుఖపడదాం అనుకునేసరికి నీ శరీరం పాడైపోయింది, నీ మనసు పాడైపోయింది, తర్వాత నీ హృదయం కంప్లీట్గా లేకుండా అయిపోయింది. దేంతో సుఖపడతావు? ఎందుకంటే అన్ని రోగాలు వచ్చేస్తాయి. ఈ పరిగెత్తడంలో భాగంగా ఏం జరిగింది? ఆరోగ్యాన్ని పట్టించుకోలే, నిద్రని పట్టించుకోలేదు, తిండిని పట్టించుకోలేదు, ప్రశాంతతని పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంకా ఎంజాయ్ చేయడానికి ఏముంటుంది? ఆఖరికి ఏం జరుగుతుంది? నువ్వు కట్టుకున్న ఇల్లు నీకు ఒక జైలు అయిపోయింది, నువ్వు సంపాదించిన సంపద హాస్పిటల్ పాలైపోతుంది, నువ్వు అనుభవిస్తున్న జీవితం అంతా కూడా మందుల విందులతో త్రిశంకు స్వర్గంలో జీవిస్తున్నారు. ఇదే మనిషి సాధించిన అభివృద్ధి.
ఒకప్పుడు ఏమీ లేనప్పుడు, గుడిసెల్లో ఉన్నప్పుడు, టెక్నాలజీ లేనప్పుడు మనిషి హాయిగా ఉండేవాడు. కారం వేసుకొని అన్నం తిన్నా ప్రశాంతంగా జీవించేవాడు. అప్పుడు ఈ 50 రకాల 40 రకాల భోజనాలు లేకపోయినా కారం వేసుకొని అన్నం తిన్నా, లేకపోతే ఇంకేదో ఒక కూరగాయ వేసుకొని అన్నం తిన్నా చాలా ప్రశాంతంగా ఉండేవాడు. కానీ ఆధునిక సమాజంలో 100 రకాలు తింటున్నా కానీ ఆరోగ్యం లేదు, ఆనందం లేదు, సుఖం లేదు, శాంతి లేదు. ఇది ప్రతి మనిషి జీవితంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జీవిత సత్యం. ఇది ప్రతి వాళ్ళు దీన్ని అనుభవిస్తున్నారు. ఈ అనుభవిస్తున్నటువంటి స్థితిలో దీనికి తగ్గట్టుగా ఇక సామాజిక స్థితిగతులు ఎలా మారుతున్నాయి, ప్రపంచ పరిస్థితులు ఎలా మారుతున్నాయి, విపత్కాలం ఎలా రాబోతోంది అని ఈ 2026 నుంచి సమూలమైనటువంటి మార్పులు ఎలా రాబోతున్నాయి అని మనం చూస్తున్నాం. పొల్యూషన్ పెరిగింది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అయిపోయింది, వాటర్ పొల్యూట్ అయిపోయింది, సాయిల్ పొల్యూట్ అయిపోయింది, తర్వాత మనుషులు పొల్యూట్ అయిపోయారు, థాట్ పొల్యూషన్ జరుగుతోంది, అన్నీ విషపూరితం అయిపోయినాయి. ఇక్కడ ఏది స్వచ్ఛంగా లేదు. అన్నం తినాలంటే భయం, నీళ్లు తాగాలంటే భయం, ఎవరితోనా మాట్లాడాలంటే భయం, ఏదైనా చెప్పాలంటే భయం. అంటే మనిషి ప్రతి క్షణం ఒక భయంతో, యాంగ్జైటీతో, డిప్రెషన్లో జీవిస్తున్నాడు. అంటే ఈ ఆధునిక సమాజం యొక్క పోకడలు మనిషిని ఎక్కడ తీసుకెళ్ళాయంటే భయాందోళనల మధ్యలో తీసుకెళ్ళాయి. అసలు ఈ భయం ఎందుకు వస్తుంది? చాలామంది నార్మల్గా లీడ్ చేసే వాళ్ళు ఏమనుకుంటారు జీవితాన్ని అంటే, మేము కరెక్ట్గానే ఉన్నాము, మా పరిధిలో మేము పనిచేస్తున్నాం, కష్టపడుతున్నాం, మా సంపద మేము సంపాదించుకుంటున్నాం, మా కుటుంబం వరకు మేము ఉంటున్నాం, కానీ సమాజమే బాగాలేదంటున్నారు. కొంతమంది ఏం చేస్తారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదంటారు. కొంతమంది ఇంకోటి ఏం చేస్తారు, ఈ మతం బాగాలేదు, ఈ కులం బాగాలేదు, వీటి వల్ల ఇట్లా జరుగుతుందని అంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, పొలిటీషియన్స్ని బ్లేమ్ చేస్తారు. ఇంకొంతమంది గవర్నమెంట్స్ని బ్లేమ్ చేస్తారు. అంటే ఇన్స్టిట్యూషన్స్, సోకాల్డ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్ కానీ, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ కానీ, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అండ్ తర్వాత మనకి ఈ యొక్క సొసైటల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇవన్నీ కూడా కరెక్ట్గా లేకపోవడం వల్లే ఈనాడు సొసైటీ ఇలా ఉంది అని చెప్పి చాలామంది జడ్జ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అసలు ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, దీన్ని ఎవరు క్రియేట్ చేశారు? మళ్ళీ మనం మూలాల్లోకి వెళ్ళినప్పుడు ఇది ప్రతి మనిషి లోపల జరిగేటటువంటి ఆంతరంగిక సంఘర్షణలో భాగంగానే ఇవన్నీ ఇలా తయారయ్యాయి. అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఆ ఇన్స్టిట్యూషన్స్ ప్రిపేర్ చేసింది ఎవరు? మనిషే కదా. అది అలా తయారు కావడానికి కారణం ఎవరు? మనిషే కదా. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరగడానికి కారణం ఏంటి? మనిషే. ఇప్పుడు ఏ జీవి కానీ, ఏ జంతువు కానీ వాతావరణాన్ని కలుషితం చేయలేదు, మనిషే చేశాడు. అది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల కావచ్చు, సొసైటల్ డెవలప్మెంట్ వల్ల కావచ్చు, రకరకాల స్థితుల వల్ల కావచ్చు, పొల్యూట్ అయిపోయింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే భూమి నుంచి మొదలు పెడితే అంతరిక్షం వరకు, ఈవెన్ భూమి చుట్టూ కూడా, ఈవెన్ ఎర్త్ సరౌండింగ్స్ ఇంక్లూడింగ్ అవర్ సోలార్ సిస్టమ్, ఈ శాటిలైట్స్ ఆ శాటిలైట్స్ అన్నీ పైకి పంపించి ఆ శాటిలైట్స్ డిస్మెంటల్ చేసేటటువంటి క్రమంలో ఆ శూన్యంలో కూడా, ఆ స్పేస్లో కూడా చెత్త పడేస్తున్నారు. శాటిలైట్స్కి సంబంధించినటువంటి చెత్త. భూమి పొల్యూట్ చేయడం కాకుండా అంతరిక్షం కూడా పొల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు జనరల్గా మనము గూగుల్ పిక్చర్స్లో మనం శాటిలైట్ పిక్చర్స్ చూస్తూ ఉంటే భూమి చుట్టూ ఎన్ని దేశాల వాళ్ళు ఎన్ని శాటిలైట్స్ పెట్టారు మనం చూస్తుంటే, ఒక విధంగా చెప్పాలంటే భూమికి గాలి తీసుకోవడానికి కూడా కష్టమైపోయే అన్ని శాటిలైట్స్ కిక్కిరిసి ఉంటాయి. మనం జనరల్గా చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ అభివృద్ధి పేరు మీద, టెక్నాలజీ పేరు మీద ఇవన్నీ జరుగుతున్నాయి. అఫ్కోర్స్ చాలామంది అంటారు, మరి అలా జరగకపోతే భౌతిక ప్రపంచం ఎలా అభివృద్ధి చెందుతుంది? ఈ ఫోన్స్ కానీ, శాటిలైట్ సిస్టమ్స్ ఇవన్నీ ఎలా వస్తాయి? అది అవసరమే కదా అని అంటారు. అవసరమే, కానీ సమాజ అభివృద్ధి ఎంత జరుగుతోందో దానికి ప్యారలల్గా
మనిషి లోపల అంతరంగిక అభివృద్ధి జరగకపోతే ఏం జరుగుతుంది భవిష్యత్తు? ఒకసారి ఊహించండి. ఇప్పుడు 2026 నుంచి 50 మధ్యలో మనం ఇప్పటికే చాలా సొసైటీలో మనం చూస్తుంటే టెక్నాలజీ పేరు మీద కానీ, బిహేవియర్ పేరు మీద కానీ ఎన్నో అట్రాసిటీస్ జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి, అవినీతి జరుగుతోంది, అక్రమాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, హింస జరుగుతోంది. తర్వాత డొమెస్టిక్ వైలెన్స్లు ఎక్కువైపోయినాయి, తర్వాత రిలేషన్షిప్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోయాయి, నమ్మకాలు వెళ్ళిపోయాయి, ప్రేమ వెళ్ళిపోయింది, ఇవన్నీ వెళ్ళిపోయాయి. అంటే మానవ సంబంధాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయాయి. ఎందుకు అయిపోయాయి? ఒకప్పుడు ఒక ఫ్యామిలీ కలిసినప్పుడు హాయిగా చక్కగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ హాయిగా కబుర్లు చెప్పుకుంటా జీవించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక ఫ్యామిలీ కలిస్తే ఏం జరుగుతుంది? ఎవరి మొబైల్లో వాళ్ళు ఉంటున్నారు. ఇక కలిసేం లాభం? ఇక్కడ దూరం ఉన్న దగ్గర ఉన్న ఒకటే. ఎవరి మొబైల్లో వాళ్ళు ఉంటారు, ఎవరి ల్యాప్టాప్లో వాళ్ళు ఉంటారు, ఎవరి గ్యాడ్జెట్స్లో వాళ్ళు ఉంటారు, ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. చెప్పుకోవడానికి మాత్రం ఫ్యామిలీ. ఇది మనం రిలేషన్షిప్స్ అంటామా మనం? కనీసం పక్కనున్న వాళ్ళతో, అది ట్రైన్ జర్నీ చేసినా అదే కనబడుతుంది, బస్ జర్నీ చేసినా అదే కనబడుతుంది, ఒక ఫ్యామిలీ కలిసినా అదే కనబడుతుంది. ఎక్కడ చూసినా మనిషి ఎంత హ్యాబిచ్యుయేటెడ్ అయిపోయాడు, ఎంత అలవాటు పడిపోయాడు ఈ టెక్నాలజీ కంటే. పక్కన ఏం జరుగుతోంది అని పట్టించుకునేటటువంటి స్థితి ఏ మనిషికి లేదు. ఈవెన్ ఎంత విచిత్రమైన పరిస్థితులు చూస్తున్నాం సొసైటీలో అంటే, ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉండి చచ్చిపోతుంటే కూడా వీడు ఫోన్తో వీడియో తీసి ఫేస్బుక్లో అప్డేట్ చేస్తున్నాడే కానీ ఆ చచ్చిపోయే మనిషిని హాస్పిటల్ తీసుకెళ్ళడమో లేకపోతే హెల్ప్ చేయడమో అదేం చేయట్లేదు. అంటే ఆల్మోస్ట్ ఆల్ హీఈస్ ఎంగేజ్డ్ విత్ హిస్ గ్యాడ్జెట్స్, విత్ టెక్నాలజీ, విత్ దిస్ సోషల్ మీడియా. ఇది ఇట్లా ఉండడం వల్ల ఏం జరుగుతోంది అంటే, మానవ సంబంధాలు అనేవి పూర్తిగా విచ్ఛిన్నమైపోయాయి, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ఛిన్నమైపోయింది, అన్ని ఇన్స్టిట్యూషన్స్, పొలిటికల్ సిస్టమ్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ అన్నీ విచ్ఛిన్నమైపోయాయి. అందుకే సొసైటీలో ఇన్ని రకాల అట్రాసిటీస్ అనేవి జరుగుతున్నాయి. అయితే ఇది ఇలాగే జరుగుతూ పోతే ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇంకా రాబోయే తరాలు జీవితాన్ని ఎలా జీవిస్తాయి? మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నాం? టెక్నాలజీ ఇస్తున్నాం అంటున్నారు. ఈ టెక్నాలజీ రావడం వల్ల మనిషికి జరిగినటువంటి లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ జరిగింది. ఎందుకు నష్టం అంటే, ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఫిజికల్గా, అదేవిధంగా సొసైటీ పరంగా, స్టేటస్ పరంగా, ఫైనాన్షియల్గా, తర్వాత ఒక ఐడెంటిటీ పరంగా మనిషి ఎదిగాడే కానీ సైకలాజికల్గా, తర్వాత హార్ట్ లెవెల్లో, తర్వాత హ్యుమానిటీ లెవెల్లో మనిషి పూర్తిగా పడిపోయాడు. ఇంకా ముందు ఇంకా పడిపోతాడు. ఎందుకంటే ఎంతవరకు అయితే మనిషి ఏదైనా సంఘటన సొసైటీలో జరిగినప్పుడు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపడం ఎప్పుడైతే ఆపేసి తన్ను తాను చూసుకుంటాడో అక్కడ మాత్రమే ఒక అనాలిసిస్ అనేది మనిషికి బయటపడుతుంది. సో అక్కడ మాత్రమే ఒక సొల్యూషన్ అనేది మనిషికి దొరుకుతుంది. అంటే జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, వీళ్ళ వల్ల అలా అయింది, వాళ్ళ వల్ల ఇలా అయింది, వీళ్ళు ఇచ్చేశారు, వాళ్ళు అది చేశారని చెప్పి ఎంతసేపు తన తప్పుని తాను తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళ మీద రుద్దేయడం అనేది ప్రతి మనిషికి అలవాటైపోయింది. గొడవ జరిగితే ఎదుటి వాళ్ళ వల్ల జరిగింది, నీ లైఫ్ బాగాలేకపోతే ఎదుటి వాళ్ళ వల్ల జరిగింది, నువ్వు ఇలా తయారు కావడానికి ఎదుటి వాళ్ళు కారణం, సొసైటీ కారణం, టెక్నాలజీ కారణం, ఇది కారణం, అది కారణం అని ఎంతసేపు కారణాలన్నీ బయటే వెతుకుతున్నారు. కానీ అసలు నేను కారణం అని చెప్పి ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఎంతవరకు అయితే భౌతికంగా జీవిస్తున్నటువంటి మనిషి ఎంతవరకు అయితే ఈ ఇన్స్టిట్యూషన్స్ని, సొసైటీస్ని, తర్వాత అదేవిధంగా ఈ ప్రపంచాన్ని బ్లేమ్ చేస్తూ బతుకుతాడో, లేదా ఇప్పుడున్నటువంటి ఈ లైఫ్ని బ్లేమ్ చేస్తూ బతుకుతాడో, ఇక రాబోయే పరిస్థితులలో, ఇంకా రాబోయే ఎరాలో ఎలా ఉండబోతోందంటే
టెక్నాలజీ ఇంకా ఫాస్టెన్ అయిపోతుంది, సమాజం ఇంకా ముందుకు పోతూ ఉంటుంది, ఇన్స్టిట్యూషన్స్ ఇంకా ముందుకు పోతూ ఉంటుంది. ఈ పోతున్నప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు టెక్నాలజీ పరంగా అప్డేట్ అవుతున్నప్పుడు టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా అప్డేట్ అవుతుందో మనిషి అంత ఫాస్ట్గా అప్డేట్ అవ్వడం అనేది అసాధ్యం. ఎందుకు అంటే టెక్నాలజీ అనేది ఒక విధంగా యాంత్రికం, అది ఇట్స్ మెకానికల్. కానీ మనిషి మెకానికల్ కాదు, మనమే రోబోట్స్ కాదు, దాంతోపాటు పరిగెత్తడానికి వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనిషి ఎక్సలెన్సీకి, మనిషి బ్రెయిన్కి, మనిషి మైండ్కి లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్కి మించిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే చాలా ప్రెషర్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, పెయిన్ వస్తుంది, తర్వాత విసుగు, కోపం, చికాకు, భయము, ఆందోళన ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇది రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆవేశం వచ్చేస్తుంది, చిన్న చిన్న విషయాలకి గొడవలు అవుతున్నాయి, చిన్న చిన్న విషయాలకి సూసైడల్ టెండెన్సీ దాకా కూడా మనుషులు వెళ్ళిపోతున్నారు. అది చిన్నపిల్లల్లో వచ్చింది, యువకుల్లో వచ్చింది, మధ్య వయస్కుల్లో వచ్చింది, ముసలి వాళ్ళల్లో వచ్చింది. ప్రతి ఏజ్ గ్రూప్లో ఇదే జరుగుతోంది. ఇలా జరగడం వల్ల ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క స్థితిలో మనిషి చాలా 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 ఒత్తిడికి లోనవుతున్నాడు. ఈ ఒత్తిడికి లోన్ కావడం వల్ల ఏం జరుగుతోంది అంటే శరీరం పైన చాలా ప్రభావం చూపిస్తుంది. శరీరం అనేది ఒక విధంగా చెప్పాలంటే నలిగిపోతుంది. శరీరానికి ఒక సిస్టమ్ ఉంది. ఈవెన్ మనిషి మనసుకి కూడా కొన్ని పరిధులు ఉన్నాయి. మనసు కొంతవరకే మోయగలుగుతుంది, ఈవెన్ బ్రెయిన్ కూడా కొంతవరకే పనిచేయగలుగుతుంది. దానికి రెస్ట్ కావాలి, రిలాక్సేషన్ కావాలి. తర్వాత ఇంకొకటి కూడా అంటారు, ఆధునిక సమాజంతో మనం పరిగెత్తలేకపోతే మనం బ్రతకలేము అని అంటారు. కానీ ఈ పరిగెత్తి నువ్వు అసలు ఏం బ్రతుకుతున్నావు? ఆఖరికి హాస్పిటల్ బెడ్ మీద పోయి పడుతున్నావు. దీని ఒక బ్రతుకు అంటారా? అంటే ఇక్కడ ఎందుకు పరిగెత్తాల్సి వస్తుంది అనేది కూడా ఒకటి అర్థం చేసుకోవాలి కదా. అసలు వాస్తవానికి మనకి పురాతన కాలం నుంచి ఎస్పెషల్లీ భారతదేశంలో తక్కువ ఆలోచించేవాళ్ళు, ఎక్కువ పని చేసేవాళ్ళు. ఆలోచనలు చాలా తక్కువ ఉండేవి కానీ ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు. ఇవాళ రేపు మనం దాన్నే స్మార్ట్ వర్క్ అని అంటున్నాం. మనం స్మార్ట్గా వర్క్ చేయాలని అంటున్నాం. స్మార్ట్గా వర్క్ చేసేవాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కువ ఆలోచించరు, వర్క్ ఎక్కువ చేస్తారు. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే థింకింగ్ అనేది ఎక్కువైపోయింది, మైండ్ మీద ప్రెషర్ ఎక్కువైపోయింది. బ్రెయిన్ డెవలప్మెంట్ ఆగిపోయి మైండ్ డెవలప్మెంట్ ఎక్కువ జరగడం వల్ల మైండ్ అనేది జీవితాన్ని కమాండ్ చేస్తుంది. మనసు అనేది ఒక మనిషి జీవితాన్ని చాలా కమాండ్ చేస్తుంది. దానివల్ల ఏమైపోయింది, ఇంటెలిజెన్సీ తగ్గిపోయింది, హృదయ వికాసం తగ్గిపోయింది, బ్రెయిన్ డెవలప్మెంట్ తగ్గిపోయింది. ఇప్పుడు మీరు చూడండి, ఒకప్పుడు టైం లేకుండా, వాల్ క్లాక్ లేకుండా, క్యాలెండర్ లేకుండా, లైట్స్ కూడా అంటే కరెంటు కూడా లేనటువంటి కాలంలో మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు, కేవలం సూర్యోదయం సూర్యాస్తమయం చూసి సూర్యుడు ఎటు వస్తున్నాడు ఎటుపోతున్నాడు సో టైం చెప్పేసేవాళ్ళు. ఒకప్పుడు గడియారం లేదు. ఎలా చెప్పగలిగారు వాళ్ళు? త్రూ ఇంటెలిజెన్స్. అవునా? తర్వాత గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, అవునా? తర్వాత వర్షాలు ఎప్పుడు వస్తాయి, ఎండలు ఎప్పుడు వస్తాయి, అండ్ తర్వాత కాలం ఎట్లా మారిపోతుంది, తుఫాన్లు ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ కూడా అవి రాకముందే మనిషి గ్రహించి అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోయి తన ప్రాణాన్ని తాను ప్రొటెక్ట్ చేసుకునేవాడు. అంత ఇంటెలిజెన్సీ ఇప్పుడు ఎక్కడికి పోయింది? ఇప్పుడు కొన్ని రకాల పక్షులు, కొన్ని రకాల జంతువులు, ఇవన్నీ కూడా ఏదన్నా విపత్కాలం వచ్చినప్పుడు, తుఫాన్లో, వరదలో, భూకంపాలో వచ్చినప్పుడు అది గ్రహించి అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోయి వేరే ప్లేస్కి వెళ్ళిపోయేవి, దాన్ని గుర్తుపట్టి రాకముందే. మరి మనిషికి కూడా ఇంటెలిజెన్సీ ఉంది కదా. ఈ రోజుల్లో ఆ ఇంటెలిజెన్సీ ఎక్కడికి వెళ్ళింది? ఆ బుద్ధిమత్త ఎక్కడికి వెళ్ళింది? ఆ బ్రెయిన్లో ఆ ఐక్యూ ఎందుకు తగ్గింది?
అంటే మైండ్ డెవలప్మెంట్ ఎక్కువైపోయింది, మైండ్ ప్రెషర్స్ ఎక్కువైపోయాయి. ఎందుకు మైండ్ ప్రెషర్స్ ఎక్కువైపోయాయి అంటే మనిషి తన లోపల శక్తి తగ్గించుకుంటున్నాడు, శక్తిహీనంగా జీవిస్తున్నాడు, అజాగృతిలో జీవిస్తున్నాడు, అన్కాన్షియస్నెస్తో జీవిస్తున్నాడు. తర్వాత నడవడం ఆపేసి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఈ పరిగెత్తడంలో ఏమైపోతుంది? సర్వస్వాన్ని కోల్పోతున్నాడు. టెక్నాలజీ పరిగెడుతుంది, నువ్వు పరిగెట్టు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అదే చెప్తోంది. ఏంటి? కంపారిజన్, కాంపిటీషన్. కాంపిటీషన్ వరల్డ్లో నువ్వు ఎదగాలంటే పరిగెత్తు. తర్వాత ఇప్పుడు జాబు, కెరియర్ ఇదంతా చూస్తే కూడా వేరే కంపెనీస్ కంటే మనం ముందుకెళ్ళాలంటే టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ రీచ్ కావాలంటే నువ్వు పరిగెత్తు. వాళ్ళు పరిగెత్తమని చెప్తున్నారు, టెక్నాలజీ పరంగా వాళ్ళు పరిగెత్తమని చెప్తున్నారు. ఈ పరిగెత్తి ఏం జరుగుతోంది అంటే మనిషి ప్రెషర్ని తట్టుకోలేక క్రష్ అయిపోతున్నాడు. ఏంటి? ఇటు అవుటర్ వరల్డ్ మధ్యలో దీన్ని ప్రెషర్ తట్టుకోలేక ఇన్నర్ వరల్డ్లో ఒక విధంగా చెప్పాలంటే నలిగిపోతున్నాడు. ఎందుకు నలిగిపోతున్నాడు? దీన్ని ఎందుకు తట్టుకోలేకపోతున్నాడు అంటే ఇక్కడ ఒకే ఒక మెయిన్ కండిషన్ ఏంటి అంటే తను ఇన్నర్ హార్మనీ కోల్పోయాడు, ఇన్నర్ పీస్ కోల్పోయాడు. అందుకే నిద్ర సరిగా రాదు. అవునా? తినే టైంలో పడుకుంటాడు, పడుకునే టైంలో తింటాడు. అవునా? నిద్ర లేచే టైంలో నిద్రపోతాడు, పడుకునే టైంలో మేల్కొంటాడు. అంటే ఈ బయాలజికల్ క్లాక్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది, ఈ మెటబాలిజం మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. మనిషి నర్వస్ సిస్టమ్, పారాసింపెథటిక్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈ కొలాప్స్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే చిన్న ఏజ్లో రోగాలు వచ్చేస్తున్నాయి, సప్త ధాతువులు పొల్యూట్ అయిపోయినాయి, పంచభూతాలు పొల్యూట్ అయిపోయినాయి, అన్నీ పొల్యూట్ అవుతున్నాయి. ఆఖరికి ఏమొస్తుంది? రోగాలు వస్తున్నాయి. ఇంత పరిగెత్తి అన్నీ చేసి నువ్వేం సాధించుతావు అంటే నువ్వు సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో తీసుకెళ్ళి హాస్పిటల్స్కి పెడుతున్నావు. ఆఖరికి హాస్పిటల్స్లో డెవలప్ అవుతూ ఆఖరికి నువ్వెట్టుపోతున్నావు అంటే చచ్చిపోతున్నావు. ఆఖరికి నీ భవిష్యత్తు ఏంటి అంటే మరణం. నీ ఫ్యూచర్ ఏం కనబడుతుంది? డెత్. ఇంత పరిగెత్తి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే మరణం అంచుల్లోకి వెళ్తున్నావు. ఒక విధంగా ఇది డేంజర్ బెల్ మోగిస్తోంది మానవ మనుగడకి. ఇప్పటికైనా అలర్ట్ కావాలి. ఇప్పుడు ఎందుకు మనిషి దీని వెంబడ పరిగెడుతున్నాడంటే ఆశ పెరిగింది, స్వార్థం పెరిగింది, తర్వాత కంపారిజన్. వేరే వాళ్ళు అంత ఎదిగారు, మనం కూడా ఎదగాలి. తర్వాత ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతకడం అనేది పోయింది. ఒకప్పుడు ఎంత ఉంటే అంత సంతృప్తిగా జీవించేవాళ్ళు, ఏ లెవెల్లో ఉన్నవాళ్ళు ఆ లెవెల్లో జీవించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది? ఎదుటి వాళ్ళని చూసి కంపేర్ చేసుకొని వాళ్ళలాగా నేను ఎదగాలి అని చెప్పి వీళ్ళకి ఆ క్యాపబిలిటీ లేకపోయినా, ఆ పొటెన్షియాలిటీ లేకపోయినా అనవసరమైనటువంటి ప్రెషర్ తీసుకొని పరిగెత్తి అప్పుల పాలై ఆ అప్పులను తీర్చుకోవడానికి ఇంకా పరిగెత్తి నానా తంటాలు పడి ఆగమాగం బతుకుతున్నారు ఈ మోడ్రన్ ఎరాలో. అసలు ఒకళ్ళు ఇంకొకళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకోవాలి? సరే, కాంపిటీషన్ అంటే పక్కకు పెట్టండి, పోటీతత్వం ఈ సమాజంలో ఉంటుంది, ఎందుకంటే టెక్నాలజీ అప్డేట్ అవుతుంది కాబట్టి. కంపారిజన్ ఎందుకు? అసలు మనిషి డబ్బే సంపాదించాలనుకుంటే పరిగెత్తాలా? లేకపోతే స్టేటస్ సంపాదించాలంటే పరిగెత్తాలా? ఇప్పుడు మీరు గమనించండి, సొసైటీలో ఉన్నతమైన దశకి వెళ్ళిన వాళ్ళంతా కూడా పరిగెత్తలేదు, నడిచి సాధించారు. మీరు ఎవరినన్నా చూడండి, సైంటిస్టులను చూడండి, ఫిలాసఫర్స్ని చూడండి, తత్వవేత్తలను చూడండి, జ్ఞానులను చూడండి, వీళ్ళకంటే గొప్పగా బతుకుతున్నారు ఆ పరిగెత్తిన వాళ్ళు. వాళ్ళు ఎక్కడ పరిగెత్తారు? వాళ్ళు ఏం చేశారు? సైంటిస్ట్ ఏం చేస్తాడు? ఇప్పుడు ఇవాళ రేపు ఉన్నటువంటి గ్యాడ్జెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అతను పరిగెత్తాడా? పరిగెత్తలా. ఓ చోట కూర్చున్నాడు, కూర్చొని తన మెదడుకి పదును పెట్టి, తన మేధస్సుకి పదును పెట్టి, తన మనసుకి పదును పెట్టి, మనసుని ప్రపంచం నుంచి దూరం చేసి అంతర్ముఖం చేసి తన బుద్ధి వికాసం చేసుకొని ఒక మంచి ప్రోడక్ట్ని బయట పెట్టాడు.
ఇప్పుడు ఆ ప్రోడక్ట్స్ వాడుకొని మనం బతుకుతున్నాం. మళ్ళీ ఈ ప్రోడక్ట్స్ కొనుక్కోవడానికి మనం పరిగెడుతున్నాం. కనిపెట్టిన వాడేమో హాయిగా ఒకే చోట ఉండి ఒకే ల్యాబ్లో ఉండి ఎలాంటి స్ట్రెస్ లేకుండా టెన్షన్ లేకుండా రిలాక్స్గా తన ఇంటెలిజెన్సీతో ఐక్యూ పెంచుకొని ఒక రీసెర్చ్ చేసి తను కనిపెడితే ఆ ప్రోడక్ట్స్ కొనుక్కోవడానికి ఆ డబ్బు సంపాదనలో ఆధారంగా మనం పరిగెడుతున్నాం. ఇది ఎంత పిచ్చితనం! అంటే మనిషి ఎంతసేపు డబ్బు వెంబడి పడిపోతున్నాడు, స్టేటస్ వెంబడి పడిపోతున్నాడు. కానీ అందులో ఇవాళ రేపు ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా డబ్బు సంపాదించడానికి ఆధారంగా, స్టేటస్ సంపాదించడానికి ఆధారంగా ఓన్లీ కెరీర్ డెవలప్మెంట్ పరంగానే ఎడ్యుకేషన్ని చూస్తున్నారే కానీ ఒక సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం ఎడ్యుకేషన్ని వాడట్లేదు. నాలెడ్జ్ కోసం చదువుకోవట్లా, డబ్బు సంపాదించడానికి చదువుకుంటున్నావు. అందుకే నీకు ప్రెషర్ ఎక్కువైపోయింది లోపల. పిల్లలకు అట్లా అయిపోయింది, యూత్ అట్లనే ఉన్నారు, మధ్య వయస్కులు అట్లనే ఉన్నారు, ఆఖరికి అందరూ అలాగే ఉన్నారు. అంటే ప్రతి చోట కూడా ఒక ప్రెషర్ అనేది పెరుగుతోంది. ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా హాయిగా లేరు. ఎందుకంటే అసలు పిల్లల బాల్యం అయితే దెబ్బతినది. చైల్డ్హుడ్ లేదు పాపం వాళ్ళకి. 2-3 ఏళ్ళు రాగానే బడిలో పడేస్తున్నారు, స్కూల్లో ప్లే స్కూల్ అని చెప్పి. వాళ్ళ చైల్డ్హుడ్ ఎంజాయ్ చేయొద్దా? ఎవరైతే బాల్యాన్ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళు మాత్రం జీవితాంతం సుఖంగా ఉంటారు. ఒకప్పుడు 6 ఏళ్ళు వచ్చినా 7 ఏళ్ళు వచ్చినా బడికి పంపించేవాళ్ళు. పోన్లే చిన్నపిల్లలు ఆడుకొని అని చెప్పి 6-7 ఏళ్ల వరకు బడికి పంపించేవాళ్ళు కాదు. వాళ్ళు ఏమైనా చెడిపోయారా? అసలు ఎవరైతే 6 ఇయర్స్ 7 ఇయర్స్కి స్కూల్కి వెళ్తారో వాళ్ళు బాగా ఇంటెలిజెన్సీతో ఎదిగారు. మీకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే బాల్యాన్ని ఎవరైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో, చైల్డ్హుడ్ ఎవరైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో వాళ్ళు బాగా లైఫ్లో ఎదుగుతారు. ఎందుకు అంటే వాళ్ళు అయిపోయింది ఒక ఫేస్ ఆఫ్ లైఫ్ కంప్లీట్ చేసుకొని ఇంకో ఫేస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మైండ్ మెచ్యూరిటీ, బ్రెయిన్ డెవలప్మెంట్, బాడీ డెవలప్మెంట్ పర్ఫెక్ట్గా జరుగుతోంది. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒక 1 ఇయర్ అబ్బాయికి ఒక 10 కేజీల బరువు వేసినట్టు అయిపోయింది. వాడు నలిగిపోడా? వాడి కెపాసిటీకి మించి అందులో ఆ పుస్తకాలు ఏంటి, అవేంటి, ఇవేంటి అంటే వాళ్ళ తాహతకు మించి, కెపాసిటీకి మించి వర్క్ అప్పచెప్పడంలో ఏమైపోతుందంటే క్రష్ అయిపోతున్నారు, అందరు నలిగిపోతున్నారు. ఈ నలిగిపోవడంలో ఏం జరుగుతోంది అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలకు కూడా కోపతాపాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఆవేశం ఎందుకు వస్తుంది, కోపం ఎందుకు వస్తుంది చిన్నపిల్లలకు కూడా అంటే వాళ్ళు నలుగుతున్నారు లోపల. ఎందుకంటే ఎక్కువ బరువు వేసేసారు కదా. మనసు బరువు ఎక్కువైపోయింది, శరీరం బరువు ఎక్కువైపోయింది, సమాజం బరువు ఎక్కువైపోయింది. అన్ని బరువులు చిన్న ఏజ్లో మోసేసరికి ఏమైపోతుంది? నలిగిపోతున్నారు. ఈ నలగడంలో ఏం జరుగుతోంది అంటే అలవాట్లకి లోనవుతున్నారు. ఈ అలవాట్ల వల్ల ఏం జరుగుతోంది? కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, క్షణికావేశాలు వస్తున్నాయి, కోపతాపాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఆఖరికి ఏం జరుగుతుంది? ఒక వయసు వచ్చేసరికి వాడు ఒక హింసావాదిలాగా తయారవుతున్నాడు. సొసైటీకి మేలు చేయడం పోయి కీడు చేస్తున్నారు. ఇది నేటి ఆధునిక మనిషి యొక్క జీవిత విధానం. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒక 5 రకాల వ్యాధులతో మనిషి బాధపడుతున్నాడు. ఏంటి? ఒకటి భయం, రెండవది యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఏంటి? ఇది చేయగలను, అది చేయగలను, ఇది చేస్తాను, అది చేస్తాను, కన్ఫ్యూజ్డ్ స్టేట్. తర్వాత స్ట్రెస్, డిప్రెషన్స్, తర్వాత పర్సనాలిటీ డిజార్డర్స్, సైకలాజికల్ డిజార్డర్స్. నెక్స్ట్ ఇదంతా బాగా పీక్స్కి వెళ్ళిపోతే సూసైడల్ టెండెన్సీ. దీన్ని తట్టుకోలేక ఇదంతా ఏంది లైఫ్, చచ్చిపోతే అయిపోతుంది కదా అని చెప్పి క్షణికావేశంలో తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు ఎలా చేస్తున్నారంటే వేరే వాళ్ళనన్నా హింసిస్తున్నారు. కొంచెం ధైర్యం సాహసం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వేరే వాళ్ళని హింసిస్తారు. బలహీనంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని వాళ్ళు హింసించుకుంటున్నారు. ఎటు చూసినా హింసే జరుగుతోంది. ఇంకా ఇదంతా చూస్తూ చూస్తూ ఈ అధికారులు, పొలిటీషియన్స్, ఈ దేశాధినేతలు వీళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధాలు చేస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పేరులో ఏం జరుగుతుంది? యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు టెక్నాలజీ ఎట్లయిపోయిందో పిచ్చోడి చేతిలో రాయిలాగా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు కూడా మూర్ఖులే కదా. వాడికి కూడా ఇన్నర్ పీస్ లేదు, ఇన్నర్ హార్మనీ లేదు. ఆ దేశాధినేతలకు కూడా ఇన్నర్ పీస్ లేదు, హార్మనీ లేదు. ఒకళ్ళంటే ఒకళ్ళ కోపము, శత్రుత్వము, హింసని ప్రేరేపించి ఈ ఆధునిక సమాజ టెక్నాలజీ యూజ్ చేసుకొని యుద్ధాలు చేస్తున్నారు. బై గాడ్స్ గ్రేస్
ఈరోజు భూమి ఇలా ఉంది, కానీ ముందు ముందు ఒకవేళ థర్డ్ వరల్డ్ వార్ వచ్చింది అనుకోండి, పరిస్థితి ఏంది? భూమి మొత్తం శ్మశానం అయిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు కత్తులతో కొట్లాడుకునేవాళ్ళు, అవునా? తర్వాత గన్ కల్చర్ వచ్చింది, తర్వాత మిసైల్స్ వచ్చాయి, న్యూక్లియర్ వెపన్స్ వచ్చాయి, ఈరోజు ఇంకా అడ్వాన్స్గా ఇంకేదో వచ్చేసాయి, యుద్ధ విమానాలు వచ్చాయి, ఇంకేదో సర్జికల్గా వచ్చాయి. అంటే ఆధునిక సమాజంలో ఒకవేళ థర్డ్ వరల్డ్ వార్ వస్తే ఒక దేశం మీద ఇంకో దేశం అణుబాంబులో న్యూక్లియర్ వెపన్స్ మిజైల్స్ వేస్తే అసలు ఎవ్వరు మిగలరు, భూమి మొత్తం శ్మశానం అయిపోతుంది. ఎందుకంటే టెక్నాలజీ అనేది పిచ్చోడి చేతిలో రాయిలాగా అయిపోయింది. అంటే ఇటు మానవ జాతి, ఇటు భూమి, సకల జీవరాశులు ఒక విధంగా చెప్పాలంటే ఒక డేంజర్ బెల్స్, అంటే ఒక అంతిమ దశలో వచ్చి నిలబడ్డాయి. ఇప్పుడు కనుక మనం బౌన్స్ కాకపోతే మళ్ళీ మనం మన స్వభావంలోకి మనం రాకపోతే మానవ జాతి అనేది మిగలదు. ఫ్యూచర్లో అదే జరగబోతోంది. ఇది సైన్స్ చెప్తోంది, జ్ఞానులు చెప్తున్నారు. మనం భౌతిక ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మనకు అదే చెప్తున్నాయి, మనుషుల జీవితాలు చూస్తుంటే కూడా అదే చెప్తున్నాయి. దీని నుంచి ప్రతి వ్యక్తి ఎలా తాను కాపాడుకోవాలి? సరే, సమాజం పక్కకు పెట్టండి, కనీసం మనిషి ఎవరికి వాళ్ళన్నా కాపాడుకోవాలి కదా. దాని నుంచి ఎట్లా మనం దాన్ని బయటపడాలి అంటే మళ్ళీ తిరిగి మనిషి తన ఒరిజినల్ స్టేట్ ఆఫ్ లైఫ్లోకి రావాలి, మళ్ళీ తన ఒరిజినల్ ఫేస్ ఆఫ్ లైఫ్లోకి రావాలి. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తను ఏ స్థితిలో ఉన్నాడు, ఎంత సహజంగా ఉన్నాడు, ఎంత ప్రశాంతంగా ఉన్నాడు అనే స్థితికి ప్రతి మనిషి రావాలి. ఇక్కడ నుంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ఇప్పుడు ఇక్కడ రెండే, ఈ 2026 అనేది ఇవన్నీ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రకృతి ఎందుకు కళ్ళ ముందు చూపిస్తోంది, ఈ పరిస్థితులు అసలు ఎందుకు ఇంత జరుగుతోందంటే మనిషి లోపల మార్పు కోసం. నువ్వు మారాలి. ఇంకా ఇక్కడ మనిషి లోపల ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనిషి మళ్ళీ రిజువినేట్ అవ్వడానికి, రెనౌన్సియేషన్ జరగడానికి, మళ్ళీ మనిషి తన స్వభావంలోకి తను రావడానికి ప్రయత్నం అనేది తప్పకుండా జరగాలి. ఒకవేళ అలా జరగకపోతే ఈ కాలచక్ర గమనంలో అంటే ముందు ప్రకృతి కూడా బ్యాలెన్స్ చేసుకుంటోంది, ప్రకృతి కూడా తాను మోల్డ్ చేసుకుంటోంది. ఈ మోల్డ్ చేసుకుంటున్నటువంటి క్రమంలో దాని తగ్గట్టుగా మనం మోల్డ్ కాకపోతే మనం కాలచక్ర గమనంలో కలిసిపోతాం, కాలగర్భంలో కలిసిపోతాం. దానికి ఎవరు బాధ్యులు కాదు. ఎవరైతే ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని తాను అర్థం చేసుకొని కేవలం అవుటర్ డెవలప్మెంటే కాదు, ఇన్నర్ డెవలప్మెంట్ కూడా జరగాలి. అంటే ఇక్కడ ఎక్కడ మార్పు రావాలి? సైకలాజికల్గా మార్పు రావాలి, స్పిరిచువల్గా మార్పు రావాలి. అంటే మానసిక వికాసము భౌతిక పరంగా జరగడం కాదు, ఇన్నర్గా జరగాలి. తర్వాత హృదయ వికాసం జరగాలి, శక్తి వికాసం జరగాలి. ఈ మూడు జరగాలి. ఏంటి? ఒకటి హృదయ వికాసం, మానసిక వికాసం, తర్వాత శక్తి వికాసం. ఈ మూడు జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఒకవేళ ఇది గనక జరగకపోతే లోపల పరిగెడుతున్నాడు, బయట పరిగెడుతున్నాడు. ఈ లోపల బయట పరిగెత్తడం వల్ల ఏం జరుగుతోంది? మనిషి నలిగిపోయి చచ్చిపోతాడు. ఇప్పుడు లోపల ఆగిపోవాలా? బయట సమాజం పరిగెట్టనియండి, మనం దాన్ని ఆపలేం. టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది, సొసైటీ పెరుగుతూ ఉంటుంది, అన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తూ అమ్మో సొసైటీ ఇలా అయిపోతుంది, ఇంత హింస జరుగుతోంది, ఇన్ని అట్రాసిటీస్ జరుగుతున్నాయి, రేపు నా దాకా వస్తే ఎట్లా అని ప్రతి వాళ్ళు భయాందోళనలో జీవిస్తున్నారు నేటి సమాజంలో. అయితే ఎందుకు భయం వస్తుంది వీళ్ళకి? ఎందుకు యాంగ్జైటీ వస్తుంది? ఎందుకు ప్యానిక్ అయిపోతున్నారు? బయట పరిస్థితులు చూసి చాలామంది ప్యానిక్ అయిపోతారు, కొంతమంది న్యూస్ చూసి ప్యానిక్ అయిపోతారు. మనం కోవిడ్ టైంలో ఇవన్నీ చూసాం కదా, చాలామంది ప్యానిక్ అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆ ప్రమాదం మన వరకు రాకపోయినా చూసి అమ్మ వచ్చేస్తుందేమోనని అట్లా పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు ఈ ప్యానిక్ కండిషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే వీళ్ళు బయట పరిగెత్తడం పక్క పెడితే లోపల కూడా పరిగెడుతున్నారు. ఎందుకు పరిగెడుతున్నారు లోపల అంటే మనసు పరిగెడుతోంది.
మనసు అనేది డామినెంట్ అయిపోతుంది. ఈ మైండ్ క్రష్ అవ్వడంలో బయట పరిగెత్తడము, లోపల పరిగెత్తడము ఉండడం వల్ల 2 విధాలుగా మనిషి నలిగిపోతున్నాడు. ఇప్పుడు బయట పరిగెత్తే సమాజం పరిగెడుతుంది, నువ్వు పరిగెత్తకు, నువ్వు ఆగు. నువ్వు ఆగి ఆలోచించు. ఇప్పటికైనా ఆలోచించి అక్కడి నుంచి ఒక మార్పును తెచ్చుకో. ఒక సత్యాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని జీవితాన్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేసుకునేటటువంటి దశగా ఒక మనిషి వెళ్ళాలి అంటే ఇక్కడ ఏం జరగాలి అంటే మళ్ళీ మనల్ని మనం స్వాధీనం చేసుకోవాలి. ఒక క్షణం ఆగి ఆలోచించాలి. నడవండి, పరిగెత్తకండి. నడవడం నేర్చుకోండి. నడవంటే ఒక విధంగా చెప్పాలంటే అజాగృతిలో ఉన్న జీవితాన్ని జాగృతిలోకి తెచ్చుకోండి. ఇప్పుడు అవేర్ అవ్వండి. బయట జరిగే పరిస్థితులు చూసి భయపడద్దు, బయట జరిగే పరిస్థితులు చూసి ఆందోళన పడద్దు. ఇప్పుడు జాగృతిలోకి రండి. మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనేది తెలుసుకొని అందులో భాగంగా మానసిక పరివర్తన, హృదయ పరివర్తన, శక్తి పరివర్తన అనేది ఎలా తెచ్చుకోవాలో దాని గురించి ఆలోచించండి. ఆలోచించి ఇప్పటికైనా జీవితంలో మారండి, మార్పుని ఆహ్వానించండి. ఇవన్నీ ప్రకృతిలో ఎందుకు జరుగుతున్నాయి అంటే మనిషి మారడానికే జరుగుతున్నాయి. మనిషి లోపల మార్పు కోసమే ప్రకృతి కూడా ప్రయత్నం చేస్తోంది, విశ్వం కూడా ప్రయత్నం చేస్తోంది, రకరకాల స్థితులు ప్రయత్నం చేస్తున్నాయి నువ్వు మారడానికే. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? నువ్వు మారలేదు కాబట్టి వచ్చాయి. మార్పు వస్తే ఇవన్నీ జరగవు బయట. కాబట్టి ఇక్కడ మారాల్సింది ప్రపంచం కాదు, టెక్నాలజీ కాదు, ప్రకృతి కాదు, నువ్వు మారాలి. నువ్వు మారితే అన్నీ మారుతాయి. వ్యక్తి మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే సమిష్టి మారుతుంది. దీని ద్వారా అన్ని మార్పులు చెందినప్పుడు మనిషి మళ్ళీ తన ఒరిజినల్ ఫేస్తో, ఒరిజినల్ నేచర్తో జీవించడం మొదలు పెడతాడు. కాబట్టి ఆధునిక సమాజంలో ఎస్పెషల్లీ 2026 నుంచి 2070 వరకు ఈ లైఫ్ స్టైల్ మనుషుల ఈ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అంటే నువ్వు మారితే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మారలేదనుకో చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే బయట పరిస్థితులను నువ్వు ఆపలేవు, బయట సమాజాన్ని నువ్వు ఆపలేవు, టెక్నాలజీని నువ్వు ఆపలేవు, నీతో కాదది. అది పరిగెత్తని. కానీ నువ్వు ఇన్నర్గా పరిగెత్తకు. నీ మనసుని అదుపులో తెచ్చుకో, నీ జీవితాన్ని అదుపులో తెచ్చుకో, నీ శరీరాన్ని అదుపులో పెట్టుకో. నువ్వు శీలంతో జీవించు, సత్యంతో జీవించు, నువ్వు ట్రూత్ఫుల్గా ఉండు. ఆటోమేటిక్గా నీకు హెల్ప్ దొరుకుతుంది, నేచర్ నిన్ను కాపాడుతుంది. కాబట్టి నేచర్ మీద దృష్టి పెట్టండి, మళ్ళీ ప్రకృతి సిద్ధంగా జీవించడం అలవాటు చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 2026 నుంచి ఇక రాబోయే సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా క్రిటికల్ కండిషన్స్లో భౌతిక ప్రపంచం వెళ్ళబోతోంది. దాని నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే తప్పకుండా ప్రతి మనిషి జీవితంలో మార్పుని ఆహ్వానించి సర్టన్ ప్రాక్టీసెస్ చేయాలి, కొన్ని రకాల సాధనలు చేయాలి. సాధనలు చేస్తూ తన శరీరాన్ని, తన మనసుని, తన జీవితాన్ని కాపాడుకొని మళ్ళీ మన పూర్వీకులు, మన యోగులు, ఋషులు, మునులు వాళ్ళు ఎలాగైతే ఆయుష్ని పెంచుకున్నారో, ఎలాగైతే శరీరాన్ని కాపాడుకున్నారో, ఎలాగైతే మనసుని కాపాడుకున్నారో, ఎలాగైతే శక్తి వికాసం చేసుకున్నారు, ఈ విపత్కాల పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకున్నారు, అలాంటి సాధనాలు, అలాంటి వాటిని కూడా మనం తెలుసుకొని మనం డే టు డే రొటీన్ లైఫ్లో మనం వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఇటు సైంటిఫిక్గా ఏం చెప్తున్నారు, ఇటు స్పిరిచువల్గా ఏం చెప్తున్నారు, ప్రపంచాన్ని చూసి నువ్వేం నేర్చుకుంటున్నావు, వీటన్నిటిని అర్థం చేసుకొని ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ఆటోమేటిక్గా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో ఇందులో భాగంగా ఈ మధ్యకాలంలో మనకి స్పిరిచువల్గా కానీ సైంటిఫిక్గా కానీ చాలా రీసెర్చర్స్లో మనం చూస్తూ ఉంటే ఎన్నో రకాల రహస్యాలు మనకు బయటపడుతూ ఉన్నాయి. మన పురాతన కాలం నుంచి కూడా ఎన్నో రకాల స్థితులు మనం చూస్తున్నాము. సో ఈ ఆధునిక సమాజంలో ప్రతి మనిషి యొక్క ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం కానీ, శారీరక ఆరోగ్యం కానీ, హృదయారోగ్యం కానీ ప్రతిదీ కూడా ఒక రెక్టిఫికేషన్ జరగాలి. అంటే మన ప్రతి కణకణము విషపూరితం అయిపోయింది, ప్రతి కణం కూడా మళ్ళీ రీజువినేట్ కావాలి. మళ్ళీ తర్వాత మనసులో ప్రతి ఒక్క స్థితి మారాలి, శక్తిలో మారాలి, తర్వాత జీవితంలో మారాలి, ఒక డిసిప్లిన్డ్ లైఫ్ అనేది రావాలి అనే ఉద్దేశంతో
ఇక ముందు ఫ్యూచర్లో మేబీ ఒక 1-2 మంత్స్లో ఒక హెల్త్ మేనేజ్మెంట్ మీద ఒక ప్రోగ్రామ్ అనేది త్వరలో చేయాలి అని చెప్పి మేము అనుకుంటున్నాము. సో అందులో భాగంగా ఆ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతోంది, తర్వాత ఎలా మనం మళ్ళీ మన పూర్వపు యొక్క అలవాట్లలో మనం ఎలా వెళ్ళాలి అంటే కొంతమంది ట్రై చేస్తున్నారు, బట్ అది కూడా సరిపోదు. ఇంకా కొంచెం కఠినమైనటువంటి నియమాలతో మనం ఎలా మళ్ళీ లైఫ్ మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి, తర్వాత దానికి సాధనాలు ఏంటి, ఎలా మనము ముందుకెళ్ళాలి అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఎవరైతే ఆరోగ్యము, ఆనందము, శాంతి కోరుకుంటారో అలాంటి వాళ్ళంతా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది ఎలా ఉండబోతోంది, ఈ హెల్త్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతోంది, తర్వాత దాంట్లో మనం ఏమేమి తీసుకోబోతున్నామనే త్వరలో నేను మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి వాళ్ళు కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేసి, అది ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఆధ్యాత్మికవాదులే కానక్కర్లా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, జీవితాన్ని కాపాడుకోవాలి, ఈ ఈ భౌతిక ప్రపంచ పరిస్థితుల నుంచి తమను తాము రక్షించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో అలాంటి వాళ్ళందరికీ స్వాగతం ఈ కార్యక్రమానికి. సో దీని యొక్క ప్రోగ్రామ్ డిజైనింగ్, డేట్స్ అవన్నీ కూడా త్వరలో నేను మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో మేబీ నాకు తెలిసి ఒక 1.5 మంత్లో ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము. సో ప్రతి వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకొని మన పూర్వకాలంలో మన తాతలు, తండ్రులు, తర్వాత మన పెద్దలు ఎలా హాయిగా ఉండేవాళ్ళో ఈ ఆధునిక సమాజంలో కూడా అలాంటి జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకొని ప్రశాంతంగా హాయిగా, బయట పరిస్థితులు ఎలా ఉన్నా మనకు అనవసరం, మన జీవితాన్ని మనం మార్చుకుంటే ఎలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినా మనం ఫేస్ చేయగలుగుతాము. ఆ మనోధైర్యం పెంచుకోవాలి, ఆ శక్తిని పెంచుకోవాలి, అప్పుడు మనం ఏదైనా ఫేస్ చేస్తాము. కాబట్టి అలాంటి కార్యక్రమం ఒక డిజైన్ చేయడం జరుగుతుంది త్వరలో. నేను మీకు త్వరలో ఇన్ఫామ్ చేస్తాను. కాబట్టి నేను చెప్పేది ఒకటే, జీవితంలో మార్పుని ఆహ్వానించండి, జీవితాన్ని సరిదిద్దుకోండి, తర్వాత ఈ హింసని విడనాడండి, తర్వాత అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైనటువంటి తగాదాలు, అనవసరమైనటువంటి స్థితిగతుల్లో ఇరుక్కోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ సాటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ, మనం మనిషిలాగా పుట్టాము, మనిషిలాగా బతకాలి, మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి, అదేవిధంగా ప్రపంచాన్ని కూడా కాపాడాలి. ఇది ప్రతి మనిషి మీద ఈ బాధ్యత చాలా పెద్దగా ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, అదేవిధంగా ప్రపంచాన్ని కూడా కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్.